తదుపరి రాశి 4వ రాశి కర్కాటక రాశి అంటారండి. కర్కాటక రాశిని క్యాన్సర్ అంటారు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలు వస్తాయండి. ఆదాయం 14, వ్యయం 2 అండి. మరి ఆదాయం ఎక్కువగా ఉంది, ఖర్చు తక్కువగా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 6. విమర్శించేవాళ్ళు పొగిడేవాళ్ళు సమానంగా ఉన్నారు. మరి కర్కాటక రాశి వారికి మే వరకు గురువు వచ్చేసరికి మేషరాశిలో 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నాడండి. మే వరకు మాత్రమే. దానివల్ల ఏంటంటే 10వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనవసరమైన ప్రయాణాలు, ముఖ్యంగా చుట్టాలతోటి స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు అయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడా సహనంగా ఉండాలి కాస్త మే వరకు, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి మే నుంచి వృషభ రాశి వారికి గురువు 11వ స్థానంలో శుభుడై ఉన్నాడండి. అత్యద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ప్రతి విషయంలోనూ విజయం సాధించే అవకాశం ఉందండి. ముఖ్యంగా కుటుంబ విషయంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మరి గౌరవ మర్యాదలకు లోటు ఉండదండి. మరి శత్రు బాధలు తొలగిపోతాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే శుభవార్తలు వినే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉందండి. కేవలం గురువు 11వ స్థానంలో ఉండటం వల్ల ప్రతి విషయంలోనూ విజయం సాధించే అవకాశం బాగా కనిపిస్తుంది. మరి శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో 8వ స్థానంలో ఉన్నాడండి. అష్టమ శని ఈ కర్కాటక రాశి వారికి జరుగుతుందండి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణ శుభుడై ఉంటాడు కాబట్టి అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది. ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూస్తే అప్పులు అంటే రుణ ప్రయత్నాలు చేస్తే రుణాలు వస్తే కావాలన్నా రుణగ్రస్తులు అవుతారు. కుటుంబ విషయాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. స్నేహితుల విషయంలోనూ చుట్టాల విషయంలోనూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మరి రాహువు ఉగాది నుంచి మీనరాశిలో 9వ స్థానంలో ఉన్నాడండి. 9వ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నాడు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గనక అనవసరంగా మోసపోవటం, దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీలైనంత వరకు రాహు వల్ల కొత్త కార్యక్రమాలు ప్రయత్నించకుండా ఉంటేనే మంచిది. మరి కేతు వచ్చేసరికి ఉగాది నుంచి కన్యా రాశిలో 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏదైనా రుణాలు గనక కావాలి అంటే, బ్యాంకు లోన్లు ఇలాంటివి కావాలంటే గనక మనకి కొద్దిగా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పేరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పేరు ప్రతిష్టలకు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా నూతన వ్యక్తులు నమ్మి మోసపోకుండా చూసుకోండి. నూతన వ్యక్తుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా చాలా మంచిది.